కోట్ల ఆస్తులకు సంబంధించి అక్రమంగా కొట్టేశారు, దాన్ని పొందే ప్రయత్నం చేశారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందనేటువంటిది బీజేపీ అభియోగం చేస్తుంది. ఈడీ కేసు నమోదుకు సంబంధించి ఏం చెప్తారు సంపత్ గారు? 6 నెలల క్రితమే సేమ్ ఇదే ఈడీ ఆఫీస్ ముందర మేము ధర్నా చేసినాం. ఆ రోజు ఈడీ ఇచ్చినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ, భారతదేశం కానీ, కోర్టు స్పందించిన విధానం కానీ ఈడీ పరిధిలోకి రాదు. ఇది వీళ్ళు స్వతహాగా తీసుకోలేదనేది స్పష్టంగా ప్రూవ్ అయింది. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు అందుకే చెప్తా ఉన్నా, గుజరాత్లోనే ఏఐసిసి ప్లీనరీ పెట్టి నరేంద్ర మోడీ అమిత్ షాల గడ్డ మీదనే భారతీయ జనతా పార్టీ పునాదులు కదిలిస్తామని కంకణ బద్దులై యావత్ భారతదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు కదం దొక్కినప్పుడు, మరీ ముఖ్యంగా మొన్న ఏదైతే ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిందే ఆ రోజే నేను కూడా ఉన్న ప్రత్యక్ష సాక్షిని. అహ్మదాబాద్ కేంద్రంగా రాహుల్ గాంధీ గారు చెప్పినారు, మొదటగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం గుజరాత్లోనే జరుగుతుంది, అహ్మదాబాద్ కేంద్రంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ అమిత్ షాల స్వస్థలమైనటువంటి గుజరాత్లో భారతీయ జనతా పార్టీ పెకిలించి వేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన రోజే ఈడీ ఛార్జ్షీట్ వేయడంలోనే ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవాలి. కేసులో మోతీలాల్ వోరా తర్వాత ఫెర్నాండెస్ ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ టైట్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో సోనియా కుటుంబం డైరెక్ట్ గా వారి రాహుల్ గాంధీ పైన కేసు ఫైల్ చేయడము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ అల్లుడు కూడా వాద్రా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆస్తులు జప్తు చేస్తామంటున్నటువంటి పేరు చెప్తా ఉన్నారు. సో ఏం చేయబోతా కాంగ్రెస్ పార్టీ ఆస్తులు, మరి ముఖ్యంగా గాంధీ కుటుంబం ఆస్తులు జప్తు చేయడం అనేది పెద్ద విషయమే కాదు. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు తాపత్రయ కుటుంబమే కాదు. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులే భారతదేశ ప్రజల కొరకు, ఈ భారత ప్రజల సుఖ సంతోషాల కొరకు త్యాగం చేసి, దానం చేసి భారతదేశాన్ని అత్యున్నత స్థానాన్ని తీసుకుపోయినటువంటి కుటుంబం అది నెహ్రూ కుటుంబం. అటువంటి నెహ్రూ కుటుంబం ఆస్తులు ఏమైతుంది లోటపీసు? వాళ్ళు ఏగలిగేది అదే ఆస్తులు చేస్తాము, వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం, విశ్వాసం మీద మసకబారే విధంగా చేస్తాం అనేది ఎక్కువ దినాలు నడవదు. నమ్మకం ఉంది మాకు న్యాయం మీద, ధర్మం మీద, తప్పకుండా న్యాయస్థానంలో విజయం సాధిస్తాం. సంపత్ కుమార్ ఏఐసిసికి సంబంధించినటువంటి సభ్యులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తా ఉంది, ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. మంత్రులు, పిసిసి చీఫ్, తర్వాత ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. వీళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, కక్షపూరితంగా రాహుల్ గాంధీ కుటుంబం పైన కేసు పెట్టారు, ఈడీ కేసు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఈ ఈడీ కేసుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గొంతుగా వినిపించడానికి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికని స్థాపించారు. కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో ఆయన వాటికి సంబంధించినటువంటి ఆస్తులను కాజేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం నగేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో దాదాపు 2000 కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ కాజేసే ప్రయత్నం చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా, వాద్రా, సోనియా గాంధీ వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. వారిపైన అభియోగం ఈడీ కేసు నమోదు చేసింది, వారి ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉంది. దీనిపైన ఏం చెప్తారు? ఇది నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. దాదాపు నరేంద్ర మోడీ గారు ఒక కక్షపూరితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కాశ్మీర్ టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఒక వణుకు అనేది పుట్టింది. దాంతో ఇది నెలకు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి వారి బృందంతో కలిసి ఎప్పుడైతే వారికి మాట్లాడాలని అనిపిస్తుందో ఆ రోజు వీళ్ళు ఒక ప్రక్రియ తీసుకొని కుట్రపూరితంగా ఒక సమాలోచన చేసేసి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ తగ్గించడానికి దేశం మొత్తం మీద వీళ్ళు ఏదైతే 400 పార్ అని చెప్పేసి నినాదం తీసుకొని వచ్చిండ్రో ఆ 400 పార్ కాకుండా మొన్న వాళ్ళకి ఏదైతే వణుకు పుట్టిందో ఈ రోజు నేను నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు లేకపోతే మీ గవర్నమెంట్ అసలు సెంటర్లు ఉండేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని దెబ్బతీయడానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రజల మనుషులు, ప్రజలకు ఏదైతే వాళ్ళు పనిచేయడానికి కింది స్థాయిలో వారు న్యాయంగా పనిచేయడానికి వచ్చినప్పుడల్లా వీళ్ళ సంఖ్య పార్లమెంట్ లో వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్నప్పుడల్లా వీళ్ళు ఈ యొక్క కుట్రపూరితమైన చర్యలు తీసుకుంటా ఉంటారు. దయచేసి ఖబర్దార్ అయిపోతా ఉంది. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఆస్తులు కూడా జప్తు చేస్తామనేటువంటిది ఈడీ చెప్తా ఉంది, కొన్ని ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేయబోతా ఉంది ఫర్దర్ కాంగ్రెస్?
కాంగ్రెస్ పార్టీకి కేసులు, నరేంద్ర మోడీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం అసలు లెక్కలేదు. ఖచ్చితంగా ఏ శిక్ష విధించినా అని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. దాంతో పాటు ఫస్ట్ మీరు ఒక చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఖాతాల ప్రతి ఒక్కరి సమగ్ర కుటుంబానికి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లలో వేస్తున్నారు. నల్లధనాన్ని, నల్ల డబ్బుని మొత్తం ఇవాళ మీ దగ్గర పెట్టుకొని, మీ దగ్గర అమిత్ షా, మీ మోకరి లెటర్లో మీ అందరినీ రైట్ హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని, ఒకవేళ మీరు నిజమైన సమగ్ర పాలన చేస్తున్నారు ఇలా దేశం మీద అని చూపించుకునేది వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడు ఆసన్నమైంది. ఒకవేళ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ వారి కేసులు ఎత్తకపోతే ఖచ్చితంగా నిరంతరంగా ఈ యొక్క కేసులు కొనసాగుతూనే, ఈ యొక్క దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ఈడీ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందే ఫ్లెక్సీ టెంట్ వేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సభ్యులంతా కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ కనుకొసాగుతుంది. ర్యాలీగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తా ఉన్నాం విజువల్స్ లో మనం. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున హాజరయ్యాయి. ఏఐసీసీ పిలుపు మేరకు కావాలని సోనియా కుటుంబాన్ని కావాలని టార్గెటెడ్ గా ఈడీ కేసులు పెడతా ఉంది. దీని వెనకాల బీజేపీ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి మేయర్ బాబా ఫసీద్దీన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫసీద్దీన్ గారు, ఈడీ కేసులతో పాటు ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉంది. దాదాపు 2000 కోట్ల ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారు సోనియా కుటుంబం అనేటువంటి ప్రధాన ఆరోపణ. ఈరోజు దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈడీని ఏర్పాటు చేసింది. సిబిఐ సంస్థను సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఈ దేశ ప్రజలకు అందుకనుగా ఉండాలి. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఎక్కడ అవినీతి పాల్గొనకుండా ఒక సెంట్రల్ ఏజెన్సీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈడీ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు తిప్పికొడితే 100 నుంచి 90 కేసులు అయిన ఈడీ సంస్థలు. 2014 నుంచి 2014 నుంచి బీజేపీ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి 2025 వరకు చూసుకుంటే దాదాపు 1000-1500 కేసులు ప్రతిపక్ష నాయకులు పెట్టడం జరిగింది. దాంట్లో 90% ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయినట్టు ప్రతిపక్ష పార్టీ అయినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ పైన, వాళ్ళపైన కేసులు పెట్టడం. ఈ దేశంలో ప్రతిపక్షం మాట్లాడకుండా ఈడీని, సిబిఐ, బీడీని ఉపయోగించుకుంటున్న ఘనత బీజేపీ సర్కార్ది. ఈ ఆరోపణలు చేసి ఆస్తులను ఆపినంత మాత్రాన ఆర్థికంగా లేకపోతే ప్రజల పట్ల ఎక్కడ కూడా విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కోల్పోలేదు. ప్రజల మనసులో ఆర్థికంగా గట్టిగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో ప్రజల యొక్క వేయిని చూడలేక, ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజలందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు రావడం భరించలేక ఈడీ అనే అస్త్రాన్ని ఉపయోగించడం బీజేపీ సర్కారు బాధాకర విషయం. శ్రీదేవి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు. వారి ఆస్తులను కూడా జప్తు చేయడానికి ఈడీ ఇస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 2000 కోట్ల నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన ఆస్తులను కాజేసే ప్రయత్నం చేశారనేటువంటిది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం మీరేం చెప్తారు? నిజంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది, మోడీ గారు చేస్తున్నది నిజంగా చాలా కక్షపూరితమైన వ్యవహారం అని. ఎందుకనంటే వారు పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉన్నది. మరి వారు అది తట్టుకోలేక మరి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, మరి ప్రజలను ఎట్లా వాళ్ళ వైపు చూడకుండా మా వైపు తిప్పుకోవాలనే ఒక కక్షపూరితమైన వ్యవహారంగా దీన్ని భావిస్తా ఉన్నాం. సో త్యాగాల కుటుంబం, ప్రాణ త్యాగం అయితే, జీవిత త్యాగం అయితే ఏ కేసు కూడా వాళ్ళు భయపడే ప్రసక్తే లేదు. 125 ఏళ్ల చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది లేస్తా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు చేస్తాం, చాలా సిగ్గుచేటు అనిపిస్తాం. మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు 2000 కోట్ల ఆస్తులు ఉంటే వాటిని కాజేసే ప్రయత్నం చేశారు. దీని వెనకాల కుట్ర కోణం ఉందనేటువంటి ప్రధాన అభియోగం, ఆరోపణ. సో ఇప్పుడు కొంతమంది ఆస్తులను జప్తు చేస్తా ఉన్నారు, సోనియా కుటుంబ ఆస్తుల్ని. సో ఏం చేయబోతా ఉంది కాంగ్రెస్? వీటి కేసులను ఎట్లా ఎదుర్కొంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మరి వాళ్ళ కెరటంగా లేచి
కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ నాయకులకు ఏదైనా మంచి పేరు వస్తుందంటే ఇది నెహ్రూ గారి కాలం నుంచి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇదే కుట్రలు ఇదే రకంగా చేసే ప్రయత్నం ఎన్నో సార్లు ఎంతో మంది ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ కూడా మరి ఈడీ కేడీ మోడీ అనేది ఏదైతే ఉందో ఇవాళ మేం కాదు మరి మిగతా పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా అన్నాయి. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఎన్నడూ నిరూపణ అయింది లేదు, పోయింది లేదు. మరి ఆరోపణలు చేయడానికి అనగదొక్కడానికి కుట్రలు చేయడానికి పనికొచ్చే కేసులు, ఈ కేసులతోటి అరిచేతిని అడ్డుపెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ దాదాపు 125-130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు వీళ్ళకు లేవు. ఆ కుట్రలన్నీ కూడా తిప్పికొడతాం. ఇవాళ లీగల్ గా ఎదుర్కోవడంతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోడీ చేస్తున్న కుట్రలు బట్టబయలు చేయడానికే దేశవ్యాప్తంగా మరి అన్ని కేంద్రాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు మరి ఇలా ఎక్కడికక్కడ తెలియడం జరుగుతుంది. దీని ద్వారా ఇలా బీజేపీ ఓన్లీ కేసుల్ని అడ్డం పెట్టుకొని సంస్థల్ని అడ్డం పెట్టుకొని బతికే ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు ఏలిన మోడీని ప్రజలు వద్దన్నాక దొడ్డదారిన ప్రధానమంత్రి అయిన మోడీ మరి ఇదే బుల్డోజర్ పాలన, ఇదే బుల్లోజ్ చేయడం, ఇదే అక్రమ కేసులు పెట్టి భయపెడితే ఎవ్వడు కూడా భయపడేది లేదు. ఇవాళ నీకన్నా మరి ఇలా 100 సంవత్సరాల ముందు పెట్టిన పార్టీ ఇవాళ మోడీకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ భయపడరు. ఈ రోజు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నారు. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి నిరసనలు కొనసాగుతాయా? డెఫినెట్ గా మరి అధిష్టానం అధినాయకులు ఏ నిరసనలు ఎట్లా ప్రజలకు నిజంగా మరి వాస్తవమైన తెలవాలనేది ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో దానికి అనుగుణంగా ముంగడిపోతాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ పైన కావాలని ఎదుర్కోలేక కుట్రలు చేస్తా ఉన్నారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ఈడీ ఆఫీస్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.